వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. గత 2-3 రోజులుగా చూస్తే ఒకే అంశం మీద ప్రపంచ దేశాల మొత్తం అటెన్షన్ కూడా దాని మీదే ఉంది. అదేంటంటే వెనిజులాలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ఇష్యూ వైపే కేంద్రీకృతమైంది. అవే ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారింది. మరి అమెరికా సైన్యం మెరుపుదాడి చేసింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లకు వాళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళని బంధించి మరీ కిడ్నాప్ చేసి మరీ చెప్పాలంటే ఇంకొక మాటగా న్యూయార్క్ తరలించారు. మరి అసలు అమెరికా ఎందుకు ఇలాంటి చర్యలకు ఉపక్రమించింది? అమెరికాకి ఏ కారణం చేత వీళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనేది చూద్దాం. వెనిజులాకు అంటే ఆ దేశ అధ్యక్షుడికి డ్రగ్స్ అక్రమ రవాణాతో సంబంధం ఉంది, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి, మాకు వీటికి సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినటువంటి మాట. కాబట్టి మేము ఇటువంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనేటటువంటిది అమెరికా వాదన. అసలు అమెరికా గురించి తెలిసిందే మనకి. అమెరికా తీరు ఎలా ఉంటుంది ఇదంతా తెలిసిందే. ఏమంటుంది అమెరికా? ప్రతి దేశం కూడా మా కిందే ఉండాలి, లేదా మా ఆధిపత్యం ఉండాలి, మేము పెద్దన్న పాత్ర పోషించాలి. ఇది అమెరికా తీరు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి చూసుకున్నా కానీ అమెరికా తీరు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడిగా వచ్చినటువంటి ట్రంప్ ఆలోచన అయితే ఇంకా దానికంటే ఎక్కువగా ఉందన్నమాట పైన చెప్పిన వాటన్నిటిలో. ఇది నిజం కాదంటే వాళ్ళని ఆ దేశాలని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తుంటుంది. రీసెంట్గా సుంకాలు విధిస్తూ ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రభుత్వం ఈ దాడికి ప్రధానంగా మాదక ద్రవ్యాలు మా దేశానికి అక్రమ రవాణా చేస్తున్నారు అనేటటువంటిది ట్రంప్ చెప్తున్నటువంటి మాట. అమెరికాలోకి భారీగా డ్రగ్స్ పంపిస్తున్న ముఠాలకి వెనిజులా అధ్యక్షుడు ముదురో సూత్రధారి అనేటటువంటిది అమెరికా చేసినటువంటి ఆరోపణ. అసలు మొదటిసారి 2020లోనే ఈ ముదురోపై న్యూయార్క్ కోర్టులో ఈ అభియోగాలు అనేది నమోదు చేశారు. ఆయనకి సహకారం కోసం, ఆయన సమాచారం కోసం గతంలోని $1 మిలియన్ రివార్డుని కూడా ప్రకటించింది అమెరికా గవర్నమెంట్. వెనిజులాలో మరి ముదురో పాలన నియంతృత్వంగా మారింది, దానిని మేము అంతం చేస్తాం, అదే మా లక్ష్యం అనేటటువంటిది అమెరికా వాదిస్తోంది. ముదురోకి డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి అనేటటువంటిది మా దృష్టికి వచ్చినటువంటి అంశం కాబట్టి, ఫిర్యాదు కాబట్టి మా అమెరికా సిటిజన్స్ని చెడుదోవ పట్టించేటటువంటి ఈ చర్యలని అమెరికా ఉపేక్షించదు అనేటటువంటిది. మరి ఇన్నాళ్ళకి అవకాశం చూసుకొని వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ముదురోని ఆయన సతీమణ్ణి చావు దెబ్బ కొట్టి కిడ్నాప్ చేసి మరి అమెరికాకు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది ఆ దేశ రాజధాని కారకాస్పై. ప్రధానంగా వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక స్థావరాలు, కీలక ప్రభుత్వమైనటువంటి భవనాలు, వీటిపై దాడులు చేశారు. కొద్దిసేపటికే ఆ దంపతుల్ని, అధ్యక్షుడు ఆయన సతీమణ్ణి ఇద్దరిని కూడా అమెరికా సైన్యం బందీలుగా పట్టుకుంది. వాళ్ళని న్యూయార్క్కి తరలిస్తున్నామంటూ కూడా బహిరంగంగానే చెప్పింది. ఈ అంశం అనేది మొత్తం ప్రపంచ దేశాలని కూడా ఆశ్చర్యపరిచింది. ఇంతవరకు గత 2-3 రోజులుగా ఈ వార్తలే వినిపించాయి. అసలు వెనిజులా ఏ దేశం అంటే దక్షిణ అమెరికా దేశం అయినటువంటి వెనిజులా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశం. ఫస్ట్ ప్రపంచంలోని వెనిజులా గురించి చూస్తే అతిపెద్ద చమురు నిక్షేపాలు నిల్వలు ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాల్లో వెనిజులా ఒకటి. ఇప్పుడు అత్యంత పేదరికంలోకి మగ్గుతోంది. అంత ధనిక దేశమైనటువంటి వెనిజులా ఇంత పేదరికంలోకి ఎలా చేరుకుంది అనేటటువంటిది ఈరోజు టాపిక్లో ప్రధానంగా చూద్దాం. ఒకప్పుడు సిరి సంపదలతో తలతూగింది. మరి అటువంటి దేశం ఈ పతనానికి ఏ విధంగా దారితీసింది, ఎందుకు పతనం అయిపోయింది అనేది చూద్దాం. సరే, మొదటి కారణం అస్తవ్యస్త నిర్వహణ అనేటటువంటిది. ఆ ప్రభుత్వ నిర్వహణ లోపాలే. ప్రపంచంలోనే అత్యంత భారీ చమురు నిల్వలు దాదాపు 303 బిలియన్ బ్యారెల్స్ ఉన్నటువంటి దేశం నేడు ఆ దేశం దివాలా తీసింది. ఆ జాబితాలో మొదటి స్థానాల్లో ఉంది. అక్కడ ద్రవ్యోల్బణం అయితే ఆకాశాన్ని తాకుతోంది. ఆర్థిక సంక్షోభం దానికి తోడు ప్రజలైతే ఇవన్నీ తట్టుకోలేక దేశం విడిచి వలసలు వెళ్ళిపోయారు. దీనికి ప్రభుత్వం అసమర్థ పాలన కారణం అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. అసలు వెనిజులాలో ఇంత ధనిక దేశం అయిన తర్వాత వాళ్ళు శ్రమించడానికి ససేమిరా అనుకున్నారు. శ్రమించిన మనస్తత్వం వచ్చింది. చేతి నిండా డబ్బు, పని చేయాల్సిన అవసరం లేదు. మరి తింటే కూర్చుంటే కొండలన్నా కరిగిపోతాయి కదా.
అదే ఇప్పుడు జరిగింది. ఒకప్పుడు అంటే 1952లో ప్రపంచంలో 4వ ధనిక దేశం వెనిజులా. భూగర్భంలోకి దొరికిన అపారమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి చమురు నిల్వల వల్ల ఆ దేశానికి చాలా డబ్బు వచ్చి పడింది. ఖర్చు పెట్టినా తరగనంత అప్పట్లో 1952లో. దీనివల్ల ప్రజల్లో కూడా సోమరితనం పెరిగింది. సంపద బాగుంది, అమ్ముకోవడానికి చమురుంది, కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. అదే అక్కడ ప్రజల్లో కూడా ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం అనేది ప్రవేశించేసింది. దాంతో ఏ దేశమైనా కానీ ఆ దేశానికి సంపాదించినటువంటి వనరుల్ని ఉపయోగించుకొని కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తుంది, ఎగుమతులు చేస్తుంది. కానీ ఆ దేశంలో మాత్రం ఇటువంటి ఉత్పత్తులు తయారు చేయలేదు, ఎగుమతులు చేయలేదు. ఎంతకాడికి దిగుమతులు చేసుకోవడం పైనే ఆధారపడిపోయింది. తన దృష్టి మొత్తం కేవలం చమురు తీసామా, అమ్మామా, డబ్బు సంపాదించామా, ఈ ధోరణితోనే పోయింది. దీనివల్ల అటు వ్యవసాయం లేదు, పారిశ్రామిక రంగం లేదు, ఇతర ఉత్పత్తులు లేవు. ఇవన్నిటినీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫలితం చమురు ఒక్కటే మిగిలింది. మిగతా ఏ ఆర్థిక వనరులు వాళ్ళ దగ్గర ఉంచుకోలేదు. ఏ అవసరం వచ్చినా కానీ ఆ దేశం ఇతర దేశాలపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి చమురు అమ్మి వచ్చిన డబ్బుతో నిత్యావసరాలు కొనుగోలు చేశారు. ఉత్పత్తి లేదు, అమ్ముకున్నారు. ఎటువైపు రాబడి వచ్చేటటువంటి ఆలోచనలు చేయలేదు. దీనికి తోడు ప్రభుత్వం కూడా చేతి నిండా డబ్బు ఉంది కదా, ఇంకా ఉచిత పథకాలు అమలు చేసింది. చెప్పాలంటే ఇంకో రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో కూడా ఏది కూడా ఉచితంగా ఇస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు కొండలు కూడా కరిగిపోతుంటాయి. ఇప్పుడు చాలా వరకు రాజకీయ పార్టీలు వాళ్ళ అధికారంలోకి రావాలంటే ఉచితాలు అనేటటువంటి అస్త్రాన్ని ఉపయోగిస్తున్నాయి. కానీ ఆ ఉచితాలు అనేది భావితరాలకు ఎంత మైనస్ అవుతుంది. ఉచితంగా ఇచ్చి ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తే ఆ తర్వాత మన సంపద ఎక్కడి నుంచి సృష్టించుకుంటాం అది తెలియట్లేదు. ఇప్పుడు వెనిజులా పరిస్థితి అదే. 2000 సంవత్సరం తర్వాత వెనిజులా ప్రభుత్వం ఆర్థిక స్థితిని బలోపేతం చేసే రంగాల్లో పెట్టుబడులు కూడా పెట్టలేదు. ఎంతకాడికి ఉచిత పథకాలతో డబ్బులు వచ్చాయి, ఖర్చు పెట్టుకుంటున్నారు, తింటున్నారు, ఉన్నటువంటి చమురు నిల్వలను అమ్ముకుంటున్నారు. అదే చేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోయాయి. ప్రజల జీవితాలు ఇలా అవ్వడానికి కూడా కనీస అవసరాలకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా పోయింది. మరి కుటుంబ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమైనవి ఏ పార్టీకైనా కానీ. అది కూడా కుటుంబ రాజకీయాలు కూడా ఒక రకంగా. మరి వెనిజులా ప్రభుత్వ ముడి చమురు సంస్థ అయినటువంటి PDVSA నుండి సమర్థులైన అధికారులను తొలగించేశారు. వారి స్థానంలో కుటుంబంలో ఉన్నటువంటి నాయకులకి పెద్దపీట వేశారు. సమర్థులు కావాలి కానీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తే అసమర్థులు రాజ్యం వేలారంటే సమర్థత కాలగర్భంలో గడిచిపోతుంది. ఆ తర్వాత పతనమే మొదలవుతుంది. ఇదే వెనిజులాకి తలెత్తింది. దీనివల్ల చమురు ఉత్పత్తిలో ఎటువంటి సాంకేతికత అభివృద్ధి లేదు. ఇంకా ఎలా చమురుని డెవలప్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళు దృష్టి సారించలేకపోయారు. మరి చదువుకున్న మేధావులు దేశం విడిచి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ చేయడానికి వాళ్ళకి పని లేదు. వాళ్ళ మేధస్సు అంతా వృధా అయిపోతుంది. అందువల్ల వేరే దేశాలు చూసుకున్నారు. పడిపోయింది చమురు ఉత్పత్తి. 90వ దశకం వరకు వెనిజులా 35 లక్షల బ్యాలర్ల చమురును ఉత్పత్తి చేసేటటువంటి దేశం. నిర్వహణ లేకపోవడంతో ఇప్పుడు 8 నుంచి 10 లక్షల బ్యారెళ్ళు. ఎంత తేడా! దీనిలో ఒక విచిత్రం ఏంటంటే ప్రపంచంలో అతి పెద్ద చమురు నిల్వలున్న ఈ దేశం ఇప్పుడు తన అవసరాలకు కూడా పెట్రోల్ లేదు. ఇతర దేశాలపై ఆధారపడి పెట్రోల్ని దిగుమతి చేసుకునే స్థితికి దిగజారిపోయింది. ఫలితంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం. మరి వెనిజులాల ద్రవ్యోల్బణ నియంత్రణ కూడా కోల్పోయింది. 2012లో సుమారు $372.59 బిలియన్ ఉన్న ఆ దేశ జీడిపి ఇప్పుడు $100 బిలియన్ లోపుకు పడిపోయింది. 372 ఎక్కడ, 100 ఎక్కడ. 2020లో అయితే కేవలం 43.79. ఇలా సంవత్సరానికి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. ఇది వెనిజులా పతనానికి కారణం. ఇక సంపద లేనప్పుడు ఇతర మార్గాల వైపు మొగ్గు చూపారు. నిజాలు పక్కన పెడితే ట్రంప్ చూపుతున్నటువంటి కారణం అయితే అది. డ్రగ్స్ సరఫరా చేస్తోంది, ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపింది, కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటున్నారు ట్రంప్. ఏదేమైనా మొత్తంగా చూస్తే పైన చెప్పిన కారణాల వల్ల వెనిజులా పతనం అనేది ఇప్పుడు పరిస్థితి కంటే కూడా గతం నుంచి కూడా వాళ్ళ రోజుకి సంవత్సరానికి దిగజారిపోయింది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ. ఇది ప్రపంచ దేశాలకు కూడా ఒక గుణపాఠం లాంటిది. ఏది కూడా ఉచితాలు ప్రవేశపెడితే ఆ దేశాలు కానీ ఆ రాష్ట్రాలు కానీ వాళ్ళ పతనానికి ఆ ఉచితాల నుంచే నాంది పలికిన వాళ్ళు అవుతాము. ఈ విషయాన్ని
ప్రపంచ దేశాలు అలాగే ప్రపంచం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.